పాడేరు ఏజెన్సీలోని మాడగడ క్లౌడ్ హిల్స్ కు దునియాలోనే సింగిల్ పీస్ అనే ఖ్యాతి వచ్చింది. సన్ రైజింగ్ సీన్ చూడడానికి కన్యాకుమారికి ధీటుగా మాడగడకు భారీగా తరలి వస్తున్నారు పర్యాటకులు. పర్యాటకుల సౌలభ్యం కోసం ఐటీడీఏ కొండపైకి రోడ్డు నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఆ రోడ్డుపై అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోర్డు వివాదాస్పదంగా మారింది. మబ్బే మసుకేసినట్టు ఆకాశమంతా వెండి తెరలు. ఈ సహజ అందాల జాడ పాడేరు ఏజెన్సీలోని మాడగడ. స్వర్గం ఎక్కడో కాదు, ఇదిగో ఇక్కడే ఇలా. తొలి మంచు కురిసింది తలుపు తీయరా ప్రభు అన్న పాటకు దృశ్యకావ్యమే మాడగడ సహజ అందాలు. ఇక ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వెరీ స్పెషల్. పాల సముద్రం లాంటి మేఘాల మధ్యలో కొండల నడుమ సూర్యోదయం మంచు కురిసే వేళలో లేలేత కిరణాల పలకరింపు. వాహ్ వాహ్, క్యా సీన్ హే! ఉళ్లంతా త్రిల్లింతే. చెప్పతరమా? ఆ సొగసు కళ్ళారా చూసి తరించాల్సిందే. ఎక్కడెక్కడి నుంచి ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు రెక్కల కట్టుకు వాలుతారిక్కడ. ఈ సందడంతా ఒకవైపు. ఇక రెండో వైపు చూస్తే కొండపైన రోడ్డు పైన బోర్డు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని సూచించే బోర్డు కాదిది. అనుమతి లేకుండా లోనికి రావద్దని అటవీ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక. ఈ బోర్డు ఏర్పాటు చేయడం వెనుక పర్యాటక సమాజానికి ఇచ్చే అసలు సందేశం ఇదిగో ఇది. అదన్నమాట సంగతి. సన్ రైజ్ పాయింట్ దగ్గర నేచర్ను ఎంజాయ్ చేస్తే పర్వాలేదు, ఇలా ఆటపాటలు పర్వాలేదు. కానీ ఎంజాయ్మెంట్ ముసుగులో టెంటేసి కొండపల్లి రాజా లెవెల్లో సిట్టింగ్ వేసి మందు కొడితే అది మర్యాద కాదు. కొందరు పోకిరి బ్యాచ్ల వల్ల అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సన్ రైజ్ పాయింట్ దగ్గర టెంట్లకు కిక్కు సిట్టింగ్ కు అనుమతి లేదని క్లియర్ కట్ గా ఈ బోర్డు పెట్టారు అటవీ శాఖ అధికారులు. గుడ్, బాగుంది. కానీ ఇక్కడ మళ్లీ రెండో వైపు చూస్తే మరో రెండు కోణాలున్నాయి. ఒకటి ఆదివాసీల వ్యధ, రెండోది వాహనాలను అనుమతించకపోవడంతో నడవలేక పర్యాటకుల బాధ. మాడగడ ఈ పేరు తెలియని అరకు పర్యాటకులుండరు. ఎందుకంటే మేఘాల కొండ వంజంగి తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన భూతల స్వర్గం లాంటి క్లౌడ్స్ హిల్ 3 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి రద్దీ ఇలా పెరుగుతూనే ఉంది. ప్రధానంగా శీతాకాలంలో 3 నెలలు మాడగడలో పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. ఇక్కడ మరో ప్రత్యేకత ఆదివాసీల ఆత్మీయ ఆతిథ్యం. వారి సంప్రదాయ దింసా నృత్యం చూడటం ఒక ఎత్తు. ఇక వారితో కలిసి డాన్స్ వేస్తే అది లైఫ్ లాంగ్ గుర్తుండే ఓ స్వీట్ మెమరీ కూడా. ఇలా హిల్ వ్యూ టూరిస్ట్ స్పాట్ గా మారింది. పర్యాటకుల రాకతో స్థానిక ఆదివాసీలకు ఉపాధి దొరుకుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్లకు ఇక్కడి విశేషాలను వివరిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తూ సుమారు 300 కుటుంబాలు ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే అటవీ శాఖ ఆంక్షలతో తమ ఉపాధి కోల్పోవలసి వస్తుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులను తొలగించాలని కోరుతున్నారు. గిరిజనులు మేమంతా చేస్తున్నాం తప్ప దీనికి ఇక్కడ ఎటువంటి పాడు చేసే కార్యక్రమాలు అయితే మనం చేయడం లేదు. కాబట్టి అధికారులు దీని మీద మంచి నిర్ణయానికి వచ్చి ఏదైతే ఆ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో తొలగిస్తే ఇంకా పర్యాటకులు ఎక్కువ మంది సందర్శించి ఇక్కడ స్థానికులకు స్వయం ఉపాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అనేసి నేను విజ్ఞప్తి చేసుకుంటాను. మీ ఇల్లు కట్టలేదు, భవనం కట్టలేదు, మేడ కట్టలేదు, అది ఏమని మీరు పట్టించుకోకుండా మీరు ప్రభుత్వం వారు కొద్దిగా స్పందించి ఇది అన్ని ఫారెస్ట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. అది కొద్దిగా తీసేయాలని కోరుతూ ఈ 3 నెలల వరకు కొద్దిగా మాకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాము. పాడేరు ఏజెన్సీ వంజంగి మేకల కొండ వ్యూ పాయింట్ కు వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాలి. రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు సాగాలి. మాడగడ వ్యూ పాయింట్ మాత్రం నేరుగా వాహనాల్లో వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి అత్యంత ప్రజాదరణ. కానీ ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరకు వాహనాలను అనుమతించకపోవడంతో పర్యాటకులు ఉసూరుమంటున్నారు. కొండపైకి వాహనాలను అనుమతించాలని కోరుతున్నారు.
వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇలా బారిగేట్లు ఏర్పాటు చేయడం వెనుక కారణాలున్నాయంటోంది అటవీ శాఖ. ఈ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నిబంధనల ప్రకారం వాహనాల రాకపోకలను నిషేధించామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మాడగడ కొండకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం రావడంతో ఈ ఏరియాను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది ఐటీడీఏ. 16 కోట్ల వ్యయంతో మేఘాల కొండకు డబుల్ రోడ్డు పనులను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు అటవీ శాఖ ముందుకు వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ అంటూ రాగం వినిపించడంతో మేఘాల కొండ వీక్షణకు అడ్డంకులు మొదలయ్యాయి. అయితే తాము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు అటవీ శాఖ అధికారులు. 1968లో ఇది అటవీ భూమిగా నిర్ధారించడం జరిగింది. అలాగే 1978లో గైడ్ నోటిఫికేషన్ ప్రకారం అటవీ భూమిగా నిర్ధారించడం జరిగింది. ప్రజల్లో ఒక అపోహ వస్తుంది, మమ్మల్ని అందరూ వెలగొట్టేసి మా ఉపాధిని లాక్కుంటారేమని భయపడతారు. అటువంటి భయాలు ఏం అవసరం లేదు. మేము అభివృద్ధికి సహకరించే వాళ్ళమే తప్ప అభివృద్ధి నిరోధకులమైతే కాదు. అనవసరంగా లేనిపోని భయాలు సృష్టించుకొని కొంతమంది ఉంటారు, వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ మాటలు వింటే మీరే అనవసరంగా నష్టపోతారు. గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల్ని డెవలప్ చేయడం అన్న ఏకైక ఒక ఉద్దేశంతోనే మేమంతా ఇది చేయడం జరుగుతుంది. కానీ గిరిజనులు పొట్టకొట్టే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. అభివృద్ధి చేయడం మంచిదే, స్వాగతనీయమే. కానీ పర్యాటకులు వచ్చే సీజన్లో ఈ హడావుడి ఎందుకనేది స్థానికుల ఆవేదన, ఆందోళన. ఈ సీజన్ పూర్తయ్యాక అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయొచ్చు కదా, ఇప్పుడే ఆ తొందరెందుకు అనేది పర్యాటకుల ప్రశ్న. ఏదైనా ఉంటే సీజన్ పూర్తయ్యాక సానుకూల పరిష్కార మార్గం చూడాలి తప్ప ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా ఆకస్మిక నిర్ణయాలతో అటు పర్యాటకులతో పాటు ఇటు స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే పర్యాటకులు మరో ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉంది.